హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ ఒక సీక్రెట్ మసాలా చేసి చూపిస్తుందంట. చూద్దామా మామ? వెజ్లోకి నాన్ వెజ్లోకి దేనిలోకైనా వేసుకోవచ్చు కదా. సో టేస్టే మారిపోతుంది కదా కర్రీస్. ఇవి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి చూద్దామా? చెప్పమ్మా. దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఒక 5-6 ఉంటాయి, ముక్కలు 10 ఉండేవి. ఇగో 20 లవంగాలు. అది మన క్వాంటిటీ బట్టి వేసుకోవడమే కదా. ఇగో ధనియాలు, ఇగో ఎల్లుల్లిపాయలు. ఓకే, బట్టి వేయించి పడితే మసాలా బాగుంటది. ధనియాల పొడి సపరేట్ గా వేసుకోకుండా ఇక మసాలా ఉన్నలే యాడ్ చేసేసుకోవచ్చు. సో చూద్దామా. ఫస్ట్ అవైతే అవన్నీ ఫ్రై చేసుకోవాలా? పాన్ ఫ్రై చేసుకోవాలి బాగా సన్నగా, సన్న మంట మీద కొంచెం. ఓకే, చూద్దామా. ఓకే మామ, చెక్కలు ఎత్తానమ్మా, దాల్చిన చెక్క. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక లవంగాలు వేస్తావా? లవంగాలు వేస్తాయి, ఇక వీటికన్నా బలం తక్కువ ఉంటాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అలా వంట రాని వాళ్ళకి కూడా ఈ మసాలా యాడ్ చేస్తే టేస్ట్ వచ్చేస్తుంది కదా మామ. సో ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్ కూడా నాన్ వెజ్ కర్రీస్లా ఉండాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి. యాక్చువల్లీ అందరూ వెల్లుల్లి యాడ్ చేయరనమాట. సో మేము వెల్లుల్లి యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ధనియాల పౌడర్ కూడా మనం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా మామ? అంతేనమ్మా. ఎక్కువ మంట కూడా ఉండదు, ఎందుకంటే మనం లవంగం దాల్చిన చెక్క తక్కువ వేస్తున్నాం కాబట్టి. ధనియాలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి మంట ఉండదు కదా. లవంగాలు వేస్తావా? తర్వాత ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఓకే, ధనియాలు వేస్తున్నావా? ఓకే, అవి కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ధనియాలు యాడ్ చేసేయాలి. ఇవి కూడా 2 నిమిషాలు అయితే అయిపోయాయి. అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. ధనియాలు కొంచెం స్మెల్ రాగానే దించేయచ్చు కదా. చెప్తే చల్లారి నాకు పట్టుకోవడం. ఓకే ఓకే, దింపేసాయి. అయిపోయాయి కదా మా అమ్మ? అయిపోయినాయి అమ్మా. ఇవి ఇంకా మిక్సీ చేసేసుకోవడమేనా? ఈ బాగా నలిగినాక మళ్ళీ ఎల్లుల్లిపాయలు వేయాలి. లాస్ట్ లో ఎల్లుల్లిపాయలు వేయాలా? 2 ఒకటేసారి వేస్తే 4. సో ఫస్ట్ అయితే ఈ ధనియాలు, లవంగం, చెక్క వేసేసి పౌడర్ చేసుకోవాలి. వేసేద్దామా? వేసేద్దాం. ఇది పొడి అయిపోయింది కదా మామ? ఎల్లుల్లిపాయలు వేస్తాను చూడు. ఇప్పుడు మళ్ళీ ఇది గ్రైండ్ చేసుకోవాలి. చెప్తే ఇప్పుడు బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం కదా, మంచి వాసన వస్తుంది. ఏ కూరలైనా, వంకాయ కూరలో గానీ, బంగాళదుంపల కూరలో గానీ, మసాలా వేసుకున్న కూరలు ఉంటాయి ఇక మనం తీసుకోవాలి కాకపోయినా అన్నిట్లో బాగుంటుంది. సో ఇది కూడా గ్రైండ్ చేసి చూపిద్దాం మామ. మసాలా చూసారా? అది మా ఇట్లా చేసుకుంటే కసి తీసుకుంటే చాలా లవంగం, దాల్చిన చెక్క, ధనియాలు, వెల్లుల్లిపాయలు. ఇది చాలా రోజులు ఉంటుంది కదా, 1 నెల పైనే ఉంటుంది. సో గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోండి బెటర్, ఎందుకంటే నిల్వ ఉండడానికి బాగుంటుంది. అదే గాజు దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇంకా అంటే ప్లాస్టిక్ అయినా స్మెల్ వస్తుంది కాబట్టి. సో అందుకని ఎప్పుడైనా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో చెప్పాను కదా, ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కర్రీస్ అన్ని వెజ్ కర్రీస్లో ఏదైతే మసాలా యాడ్ చేసుకుంటామో, చికెన్ మసాలా, మటన్ మసాలా కంటే ఇవి టేస్ట్ ఉంటాయి అనమాట. మనం అసలు బయటవి యాడ్ చేయం కదా, ఎప్పుడైనా వెజ్కైనా నాన్ వెజ్కైనా ఇది. అందుకే మన కర్రీస్ చాలా బాగుంటాయి కదా. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతే కదా మామ? బాయ్ చెప్దామా? So if you like my videos, please like, share, subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. 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 Bye.